పోలింగ్ ప్రశాంతం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో ఓటేసేందుకు పోటెత్తిన టీచర్లు. నల్గొండలో 93%, కరీంనగర్లో 91%. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు 3 తారీఖు వస్తాయి. 3 తారీఖు తర్వాత పార్టీల మీద ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. చిన్నయ్యే ఎన్నికలు అనుకోవచ్చులే కానీ ప్రజల్లో, ఎందుకంటే 2-3 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. 2018 నుంచి 2023 దాకా. 2018లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. 2023లో కోల్పోయిన తర్వాత ఆ మధ్యలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో అయితే బీఆర్ఎస్ గెలిచింది, లేకపోతే బీజేపీ మాత్రమే గెలిచింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత ఒక్కసారిగా రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది, వేడెక్కింది. కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ అసంతృప్తిగా ఉన్న అందరు నాయకులు బీజేపీలోకి వచ్చి చేరిపోయారు. మొత్తం అందరూ, చాలామంది నాయకులు బీజేపీలోకి వచ్చి చేరిపోయారు. ఈటెల రాజేందర్ గెలిచిండు, రఘునందన్ రావు గెలిచిండు.